హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బ్యాచులర్ స్టైల్లో చికెన్ అనేది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. సో ముందుగా చికెన్ని కడిగి పెట్టుకొని పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు సాల్ట్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం అండి అది. ఓకే, అండ్ మీకు కారం అనేది మీకు స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ పెరుగు అవైలబిలిటీలో ఉంటే పెరుగు కార్డ్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సాఫ్ట్నెస్ అనేది వచ్చిందండి పెరుగు యాడ్ చేసుకుంటే. అండ్ మొత్తం మిక్స్ చేసేయండి. ఊప్స్, ఓకే అదండి. సో మొత్తం కలుపుకున్న తర్వాత అండ్ మా ఫ్రెండ్కి లెగ్ పీసులు అంటే ఇష్టం అండి. సో లెగ్ పీసులు అలా కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మసాలా అనేది లోపలికి వెళ్ళి బాయిల్ అయ్యేటప్పుడు ఆ స్మెల్ అనేది లోపల కూడా కుక్ అయ్యిద్దండి. సో నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ తీసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ పోసుకున్నాను అండ్ తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు మీ స్టైల్లో మీరు పెట్టుకోండి. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను పెట్టుకున్నాను తాలింపు అనేది. సో నా దగ్గర ఆవాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, ఇంకా అంతే అండి. ఓకే, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి బ్యాచిలర్స్ అంటే. అండ్ అవి ఎంతయో ఉన్నాయండి, తెల్లగా ఉన్నాయి అవి. సో మసాలా ప్యాకెట్ అడిగితే వాడు అది ఇచ్చాడు, అందులో అన్నీ ఉన్నాయి. ఓకే అండి, నేను కొంచెం అవి రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మీరు పెద్దగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై అయిపోతాయి కదా. సో చిన్నగా అయిపోతాయి. సో పెద్దవి కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవటం మర్చిపోయానండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకో 2-3 సార్లు తిప్పుకోండి చికెన్ని. సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చికెన్ అనేది. అది మా ఫ్రెండ్ చేద్దాం ఏమైంది అంటే సరే ఓకే అని చెప్పి ఫస్ట్ టైం అండి చికెన్ చేయటం. సో ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా వేసుకున్నాను. ఓకే, ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా అండ్ బాగా మిక్స్ చేసుకున్నాను అండి. అండ్ అదేవిధంగా ఎవరెస్ట్ వాళ్ళది చాట్ మసాలా అండి అది. సో చాట్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ నాకు వాటి వల్ల ఏ టేస్ట్ వచ్చిందో తెలియదండి నాకు, బట్ నా దగ్గర ఉన్నాయి. సో అన్నీ మిక్స్ చేశాను, ఉన్న వాటిని మొత్తం వేసేసాను. ఓకే, అండ్ మా ఫ్రెండ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడండి. పాపం లిటరలీ ఏడ్చాడు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు. అండ్ ఆ రోజు వచ్చేసరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఆ తర్వాత రోజు వాడి బర్త్డే అండి. సో అందుకని చెప్పి నా దగ్గరకు వచ్చేసాడు. సరే అని చెప్పి ఇద్దరం కలిసి చికెన్ అనేది చేసుకొని తిన్నామండి, సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీరు సెలబ్రేట్ చేసుకున్నారా అండి న్యూ ఇయర్ని? మీరు కేక్ కట్ చేశారా? కేక్ కట్ చేస్తే ఎస్ అని పెట్టి కామెంట్లో పెట్టండి, ఓకేనా? సో ఆ చికెన్ అనేది అవి ఫ్రై అయినాయి కదండి ఆనియన్స్. సో దాంట్లో చికెన్ అనేది వేసేసుకోండి. వేసేసుకొని మూత పెట్టుకోండి ఒకసారి తిప్పేసి, ఓకేనా? సో దాంట్లో అయితే ఆల్రెడీ చికెన్లో మనం కడుగుతాం కదండి చికెన్ని. సో వాటర్ అనేది ఉంటాయండి. మీరు వాటర్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. సో నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇప్పుడు మనం వాటర్ అయితే ఏం పోయలేదు దాంట్లో, బట్ అవి వాటర్ వేయకుండానే తర్వాత చూడండి వాటర్ ఉంటాయి దాంట్లో, ఓకేనా? సో అంతలోకి మా ఫ్రెండ్ పుదీనాని కట్ చేసుకున్నాడు. అండ్ టమాటాలు 2-3 టమాటాలు వేసాము, గుర్తులేదు. అండ్ కరివేపాకు అన్నీ రెడీ
ఆయుధాలన్నీ రెడీగా పెట్టామండి అది కుక్ అయ్యే తలకి. ఓకే, సో అది వచ్చేసరికి ఒక 5% అయితే కుక్ అయిందండి. 5%. ఓకే, 5% కుక్ అయింది. సో దాంట్లోకి మీరు ఈ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఓకే, అండ్ పుదీనాని సగం వేసుకోనండి ఇప్పుడు స్టార్టింగ్లో. చివరిలో మనం మొత్తం అయిపోయిన తర్వాత దాని మీద టింకరింగ్ ఇద్దాం. ఓకే, ఐ మీన్ డెకరేషన్ చేద్దామండి లాస్ట్లో. సో నేనైతే సగం వేసుకున్నాను ఆకుకూరలు. సగం వేసుకున్న తర్వాత సగం అనేది లాస్ట్లో వేసుకుందాం. ఓకే, ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. ఒక 5% కుక్ అయింది ఇది. అండ్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక ఎవ్రీ 5 మినిట్స్కి మూత ఓపెన్ చేసి చూడండి అప్డేట్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగు పట్టిద్ది. సో ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండండి 5 మినిట్స్కి ఒకసారి. సో చూస్తున్నారు కదండి, మీరైతే సింపుల్గా అయితే చికెన్ అనేది చేయొచ్చండి. ఏం లేదు, మసాలాలు వేసాము, దాంట్లో చికెన్ వేసాము, అంతే. అండ్ ఇంకో రైస్ కుక్కర్లో రైస్ అనేది కడిగి పెట్టుకున్నామండి ఇద్దరికి సరిపడేటట్టు. ఓకేనా, అండ్ చూసారు కదా మన చికెన్ వచ్చేసరికి 50% బాయిల్ అయిందండి. ఇంకో 50% అయితే కుక్ అవ్వాలి. సో అప్పుడప్పుడు అలా తిప్పుకోండి. చూసారు కదండి, నేనైతే దాంట్లో వాటర్ పోయలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? వాటర్ అనేది చాలా ఉన్నాయి దాంట్లో. సో చెప్పాను కదండి హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ రోజు. అండ్ మేమైతే కేక్ కట్ చేసామండి సరదాగా. ఓకేనా, కేక్ కట్ చేసాం. అండ్ మీరు కేక్ కట్ చేశారండి హ్యాపీ న్యూ ఇయర్కి? అంటే మ్యాక్సిమం మనం సెలబ్రేట్ చేసుకోకూడదు యాజ్ ఏ ఇండియన్ పర్సన్గా. బట్ మొదటి సంవత్సరం మొదటి రోజు కదా అండి, సో తీపి చేసుకుంటే మంచిది అని చెప్పి అలా సరదాగా కేక్ కటింగ్ అనేది మేము చేసాము యాజ్ యూజువల్గా. మీరు మీ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ని ఎలా జరుపుకున్నారో, ఐ మీన్ కేక్ కట్ చేశారో లేదో కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, సో సరదాగా అయితే మేము కేక్ అనేది కట్ చేసాము. అండ్ ఈ కేక్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా అనేది ఇచ్చాడండి మనకి. ఓకేనా, ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మేము సరదాగా అయితే కేక్ అనేది కట్ చేసామండి. మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉంటాడండి ఆ అబ్బాయి పేరు నరేష్. ఓకేనా, అండ్ మేమిద్దరం కలిసి ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళం అండి అప్పట్లో. సో చాలా ఫన్నీ మూమెంట్స్ అనేది ఉన్నాయండి మాకు. సో ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడు. సో ఒకసారి కలుద్దామన్నా అంటే సరే రా తమ్ముడు అని చెప్పి అన్నాను. సో మా ఇంటి పక్కనే ఉంటాడండి ఈ అబ్బాయి. సో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాడు. మా జూనియర్ అండి ఆ అబ్బాయి. ఓకే, సో ఆ తర్వాత రోజే అతడి బర్త్డే అండి. ఐ మీన్ January 2 అతడి బర్త్డే. సో మీరు హ్యాపీ బర్త్డే విషెస్ అనేది చెప్పండి మా ఫ్రెండ్కి. ఓకేనా, ఓకే. సో ఫైనల్గా మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఒక ప్లేట్లో రైస్ తీసుకున్నాను, అదేవిధంగా చికెన్ లెగ్ పీస్ విత్ పీసెస్ కూడా వేసుకున్నానండి. చాలా బాగా కుదిరింది. నేనైనా చేసింది అనుకున్నాను. ఐ మీన్ మా ఫ్రెండ్ కూడా చేశాడు. సో క్రెడిట్స్ వచ్చేసరికి ఇద్దరికి ఇద్దాం. సో టోటల్గా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మర్చిపోవద్దండి. మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్